డిడ్ యూ కమ్ అప్ విత్ కోడింగ్ ట్యూటర్? అసలు దీని మోటివేషన్? ఈ కంపెనీ బిల్డ్ చేయడంలో ఓజస్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ బిల్డ్ చేసే ప్రయాణంలో 8 సంవత్సరాలు ఇట్ టుక్ ఫర్ మీ టు మేక్ ఇట్ ఏ 100 crore కంపెనీ. ఐ హావ్ టేకెన్ ఇట్ టు యూఎస్, యూకే, దుబాయ్, 1000 ఎంప్లాయీస్, ఇండియాలో 100 crores రెవెన్యూ. ఒక స్థాయి సాధించిన తర్వాత అది మేము ఎగ్జిట్ చేయాల్సి వచ్చింది ఫర్ వేరియస్ రీజన్స్. వీ సోల్డ్ ఇట్ టు ఏ థర్డ్ పార్టీ. ఓకే. నాకు కొంత అందులో వాటా ఉండేది, నేను ఆ వాటా అమ్మేసి నేను బయటకు వచ్చాను. ఓకే. వెన్ ఐ వాజ్ థింకింగ్ ఓకే ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఐ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. నేను యూఎస్లో సెటిల్ అయ్యాను, నేను నా వైఫ్ నా కూతురు అక్కడే ఉండొచ్చు. బట్ నాకు అనిపించింది ఈ మొత్తం ప్రయాణంలో, ఈ లాస్ట్ 30 years ప్రయాణంలో నేను స్ట్రగుల్ అయింది, నా వైఫ్ స్ట్రగుల్ అయింది ఇండస్ట్రీలోకి రావాలన్నా, ఉద్యోగం కావాలన్నా. సో మన ఇప్పుడు మార్కెట్లో చూస్తున్న ఐటీ ఇండస్ట్రీలోకి ఎంటర్ కావాలంటే ఎంతో స్ట్రగుల్ అవుతారు చాలామంది. ఆ స్ట్రగుల్కి సొల్యూషన్ నా దగ్గర ఉంది అనిపించింది. ఓకే. నేను ఒక 5,000 మంది ఫ్రెషర్స్కి దాదాపుగా నా పాత కంపెనీ వేదికగా చాలామంది ఫ్రెషర్స్కి జాబ్ ఇచ్చాను. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ దట్ కంపెనీ ఎంతోమందికి మనం రెఫరెన్స్ ద్వారానో లేకపోతే తెలిసిన వాళ్ళకనో అదో ఇదో జాబ్ ఇస్తుంటాం. ఒక 5,000 మంది వరకు నేను ఇచ్చాను. వాళ్ళందరూ కూడా ఇప్పుడు 30 నుంచి 50 లక్షల శాలరీల్లో చాలా మంచి మంచి కంపెనీలో సెటిల్ అయ్యారు. వాళ్ళని ఎలా తీర్చిదిద్దామో మన దగ్గర ఆ ఫార్ములా ఉంది. ఐటీ ఇండస్ట్రీలోకి రావాలి అంటే ఏంటో తెలుసు, ఐటీ ఇండస్ట్రీ ఏం కోరుకుంటుందో తెలుసు, రిసోర్సెస్కి ఏముండట్లేదు. ఒక గ్రాడ్యుయేట్ బయటికి వచ్చినాక వాళ్ళకి ఏం ఉండక ఐటీ కంపెనీని హైర్ చేయట్లేదో మనకు తెలుసు. వీటన్నిటినీ కలిపి తయారు చేసిన ఒక ప్లాట్ఫామే కోడింగ్ ట్యూటర్ అండి.